ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బలమైన గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అయితే ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కోదాడ పట్టణం కటకమ్మగూడెం స్టేజ్ వద్ద ఘటన చోటు చేసుకుంది. దీంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు కోదాడ మండలం దొరకొండ గ్రామంలో పిడుగు పడింది. మసీద్ పై పడటంతో మినార్ తెగిపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. సో బీభత్సం అక్కడ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఈదురుగాలులతో కూడా అక్కడ కరెంటు వైర్లు తెగిపడిన సిచ్యువేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. దానికి ముందుగానే విద్యుత్ కూడా సరఫరాని ఆపివేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అసలు ఈ వర్షాభావానికి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయితే పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అకాల వర్షానికి చాలా ఐకేపీ సెంటర్లో కూడా ధాన్యం అయితే తడిసి ఉద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షానికి తోడు ఈ ఈదురుగాలు కూడా చాలా బీభత్సం అయితే సృష్టించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఈదురుగాలుల ప్రభావానికి ఇటు నల్గొండ నాగార్జున సాగర్ హైవేపై చెట్లు విరిగి రోడ్డుపై పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఇటు నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ హైవేపై కోదాడ మండలం కటకమ్మ స్టేజ్ వద్ద ఒకసారిగా ఈదురుగాలుల ప్రభావానికి పైనుంచి విద్యుత్ వైర్లు తెగి హైదరాబాద్ విజయవాడ హైవేపై పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటికే ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ శాఖ అధికారులు ఈదురుగాలుల వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ హైవేపై ఆ వైర్లు పడ్డ నేపథ్యంలో కాసేపు అయితే ట్రాఫిక్ అయితే స్తంభించింది. దీంతో రెవెన్యూ కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ విద్యుత్ వైర్లను మొత్తం కూడా పక్కకు తొలగించి ఆ ట్రాఫిక్ అయితే క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక కోదాడ మండలం దోరకుంట గ్రామంలో పిడుగుపాటు అయితే బీభత్సం సృష్టించింది. ఒక మసీదుపై కూడా పిడుగు పడ్డటువంటి నేపథ్యంలో ఆ మినార్ మొత్తం కూడా కూలి కింద పడ్డటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సమయంలో ఎవరు జనాలు లేకపోవడంతో కూడా ఒక ప్రమాదం తప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ రోజు అకాల వర్షానికి తోడు ఇటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం, అదేవిధంగా పిడుగుపాటులు కూడా బీభత్సం సృష్టించాయి. అదృష్టవత్తు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ కూడా కొంత ఆస్తి నష్టం అయితే సంభవించిందని చెప్పొచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా